చెప్పుకోబోతున్నాం. ఈయన జీసస్. ఈ బాబు ఎవరు? చిన్న జీసస్ అనమాట. జీసస్ మట్టి తీసుకుని ఆ జీసస్ చెప్పారు, ఓ ఆకాశం కలుగు అంటే ఆకాశం కలిగింది, భూమి కలుగు అంటే భూమి కలిగింది, సముద్రాలు, నదులు, చెట్లు, పక్షులు, జంతువులు ఇలాగ అన్ని యేసయ్య నోటితో చెప్పినట్లే అన్ని కలిగి. కానీ మానవుని మాత్రం, నరుని మాత్రము నోటితో కాకుండా దేవుడు తన చేతులతో తయారు చేయాలని ఇష్టపడి మట్టిని తీసుకుని బాగా పిసికి 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 ఒక బొమ్మను చేశాడు అనమాట. ఇదిగో ఆ బొమ్మే ఈ బొమ్మ, ఇదిగో పట్టుకో, అన్ని పట్టుకో, ఇది బొమ్మ. ఈ బొమ్మను తయారు చేసిన తర్వాత ఇలా ఒక బొమ్మ తయారైంది. ఇగో పళ్ళు ఉన్నాయి, ముక్కు ఉంది, నోరు ఉంది, చేతులు, కాళ్ళు అన్ని, పొట్టలో ఉన్నటువంటి గుండె అన్ని అవయవాలు దేవుడు పుట్టించిన తర్వాత ఇప్పుడు ముక్కులోకి గాలి వదిలాడు. గాలి అన్ని ముక్కులోకి పూజు ఉఫ్ఫను పూజు ఉఫ్ఫను ఉఫ్ఫనమ్మా ఉఫ్ఫను. అది ఉఫ్ఫను అంటే ఈ బొమ్మ ఏమైంది? కలి తెచ్చింది. నరుడైపోయాడు. ఈ బొమ్మకి, ఈ మట్టికి, లేకపోతే ఈ మానవుడికి ఈ జీసస్ ఆదామని పేరు పెట్టాడు. అయ్యగారు మీరు చెప్పండి, దేవుడు గారు ఏసై చెప్పారు, ఆదామని పేరు పెట్టాడు అనమాట. ఇప్పుడు ఈ ఆదాము భూమి మీద ఒక్కడే ఉన్నాడు, జాగ్రత్తగా ఉన్నాడు. ఈ ఆదాము ఒక్కడే ఉన్నాడు, ఈ నరుడు ఒక్కడే ఉన్నాడు అనమాట. అయితే ఈ నరుడు ఆదామని దేవుడు పేరు పెట్టినప్పుడు ఆదామయ్యాడు కదా. ఆదామని మరి దేవుడు కొన్ని జంతువుల్ని తయారు చేశాడు కదా. కొన్ని జంతువుల్ని అన్నింటినీ దేవుడు తయారు చేశాడు. కానీ నోటితో చెప్పి కలుగు కాకనగానే కలిగే కదా. కానీ వాటికి ఎవరు పేరు పెట్టలా, దేవుడు మాత్రం పేరు పెట్టలా, ఏసే పేరు పెట్టలా. ఈ ఆదాము ఏ జంతువుకైతే ఏ పేరు పెట్టాడో అదే పేరుతో ఆ జంతువుని మనం పిలుస్తున్నాం. ఫర్ ఎగ్జాంపుల్, అడవిలో అంటది ఏంటది? అది సింహం చూసి అబ్బా ఇది ఎంతో బాగుంది, చూలు ఉంది, ఇది మృగరాజులాగా ఉంది, ఇది అడవికి రాజు, దీనికి సింహం అని పేరు పెడదాం, సింహం పెట్టాడు. అలాగే కావు కావు కా నడుస్తుంది, దానికి ఏం పేరు పెట్టాడు? కాకి. అని నడుస్తుంది, దానికి ఏం పేరు పెట్టాడు? పిల్లి. అలాగా భో భో నడుస్తుంది, దానికి ఏం పెట్టాడు? ఒక్క. అలాగా ఏ జంతువుకి ఏ పేరు పెట్టాడో ఈ ఆదాము ఆ పేరుతో మనం ఇప్పటికీ పిలుస్తా ఉన్నాం. అయితే ఇప్పుడు ఆదాము ఒంటరిగా ఉన్నాడు ఏదైనా తోటలో. ఏదైనా తోటలో ఒంటరిగా ఉన్నాడు. దేవుడు ఆ తోట అంతటికి నాయకుడు చేశాడు. ఆ ఏదైనా తోటలో అటు ఇటు తిరుగుతూ అక్కడ దొరికినవన్నీ తింటా ఉన్నాడు. ఆదాముకి ఏ పాపము తెలియదు. ఆదాము ఒంటరిగా ఉన్నాడు. ఆదాము ఒంటి మీద బట్టలు కూడా లేవు. ఎందుకంటే అప్పటికి ఆదాముకి సిగ్గు అంటే ఏంటో తెలియదు. ఒక చిన్న పాప పెడదాం సార్, పాస్ అవుతుందా? ఓకే. ఈ ఆదాము ఏదైనా వనంలో, ఏదైనా తోటలో ఒంటరిగా ఉన్నాడు. ఒకరోజు దేవుడు అనుకున్నాడు, ఆదాము ఒంటరిగా, నువ్వు అనుకోండి కాసేపు, ఆదాము ఒంటరిగా ఉండటం మంచిది కాదని చెప్పి ఆదాముకి గాఢ నిద్ర కలుగజేశాడు. అంటే మంచిగా పడుకోబెట్టాడు. పడుకో కాసేపు, పడుకో, కింద పడుకో, పడుకో, కింద పడుకో. వెరీ గుడ్, నేను చెప్పినట్టు చేస్తాను. అలా పడుకున్న వెంటనే ఆదాము ప్రక్కట ఎముకలో నుంచి ఒక ఎముకను తీసి ఆ ఎముక ద్వారా అవ్వమ్మను తయారు చేశాడు అనమాట. ఆదాము లేచి చూసుకునేటికి, లేచిపో, లేచి చూసినప్పటికి పక్కన ఎవరున్నారు? అవ్వ ఉంది. లేచి నిలబడు. లేచి చూసుకునేటికి చూసుకుంటున్నారు, ఒకరికొకరు చూసుకోండి, చూసుకుంటున్నారు, అలా చూసుకుంటున్నారు. అరే ఇంతవరకు నేను ఒక్కనే ఉన్నానే, ఈ అమ్మాయి ఎవరో కొత్తగా వచ్చింది అని చెప్పి దేవుడు చెప్పాడు కదా ఏ పక్కన గురించని. ఎప్పుడు ఆదాము వెంటనే కవిత రాశాడు. పిల్లలు మనం కూడా కవితలు రాస్తాం. మీరు ఎంతమంది కవితలు రాసలేదో తెలియదు, కానీ నేను 10th ఇంటర్మీడియట్ కాలేజ్లో చదువుతున్నప్పుడు కవితలు రాయడం నేను నేర్చుకున్నాను. చాలా మంచి మంచి కవితలు అవన్నీ పోనీ ఇప్పుడు రావనుకోండి. కవిత రాశాడు, నా ఎముకలను తీయబడిన కనుక నువ్వు నాని అనబడదు అని ఒక చిన్న కవిత అక్కడ ఈ కొరకు రాయడం జరిగింది, చదవడం జరిగింది. అయితే ఈ ఆదాము ఈమెకి ఏం పేరు పెట్టాడంటే, నా ఎముకలో ఎముకమా, మాంసంలో మాంసమా, నాలో నుంచి నువ్వు తీయబడిన కనుక నాని అని పిలవబడదు అని చెప్పి అక్కడ కవిత వెంటనే ఆయన బగ్గేశాడు. ఆ తర్వాత ఈ అమ్మాయికి ఏం పేరు పెట్టాడంటే అవ్వ అని పేరు పెట్టాడు. ఈ అమ్మాయికి పేరు పెట్టింది ఎవరు? ఆదామే. దేవుడు ఏం పెట్టలేదు, అవ్వే అని పేరు పెట్టాడు. ఇప్పుడు ఏదైనా తోటలో ఆదాము ఉన్నాడు, అవ్వ ఉన్నారు. వీరిద్దరు కలిసి అటు ఇటు తిరుగుతూ ఉన్నారు. పట్టుకొని ఇద్దరు అటు ఇటు తిరుగుతూ ఉన్నాడు. తిరిగిన అటు ఇటు తిరుగుతూ ఉన్నాడు. అలా తిరుగుతూ ఉన్నాడు, మనుషులు తిరుగుతూ ఉన్నారు. అలా తిరుగుతూ ఉన్నారు. ఇదంతా ఏదైనా తోట వెనక్కి వచ్చాడు. ఏదైనా తోటలో
ఇలా ఉంటుండగా కొంతకాలం అయిన తర్వాత ఆ తోటలో సర్పం కూడా ఉంది. సర్పము తెలివి కలది మరియు వేపు కలదని బైబిల్ చెప్తా ఉందన్నమాట. ఆ సర్పము ఒకరోజు అవ్వ మొక్కతే అలాగా ఆడుకుంటా ఉంది. తిరుగుతాం కెమెరా వైపు అలా తిరుగుతాం, అలా మళ్ళీ అలా తిరుగుతూ ఉంటుండగా ఓ పక్క నుంచి ఒక స్వరం వినబడుతుందంట, అవ్వో అవ్వో అని వినబడతా ఉందంట. ఇంతవరకు కూడా అవ్వమ్మని ఆ విపరీతమైన స్వరం ఎవరు పిలలేదు. ఎప్పుడు కూడా ఆదామే అవ్వమ్మని పిలిచేవాడు. దేవుడు కూడా సాయంకాలము ఆదాము అవ్వని పిలిచేవాడు. కానీ కొత్త స్వరం వినబడుతుంది, కొత్త వాయిస్ వినబడుతుంది. నువ్వు ఎవరివి అని ఈ అవ్వమ్మ అడిగిందంట. అప్పుడు సర్పం మాట్లాడుతుందంట, నేనే, ఇదిగో ఈ పండు తిను, ఈ పండు తింటే బాగుంటుంది, నీకు తెలివితేటలు వస్తాయి అని చెప్తా ఉందంట. దేవుడు ఏం చెప్పాడంటే, ఈ తోటలో ఉన్న అన్ని పళ్ళు తినండి, కానీ అదిగా తోట మధ్యలో ఉన్నటువంటి పండుని మాత్రం మీరు తినకూడదు అని చెప్పాడు. అవ్వమన్నదంట, అయ్యో మా దేవుడు ఈ పండు తినొద్దన్నాడంటే దేవుడికి ఏమీ తెలియదు. దేవుడు అలాగే చెప్తాడు, నేను చెప్తున్నాను, నేనే దేవుణ్ణి, నేను బాగుంటుంది, నీకు తెలివి వస్తుంది అని సాతాను మాట్లాడుతుందంట. ఆ సాతాను కాలంలోకి అలాగా అబ్బాయి ఎప్పుడైతే చూసిందో అంతే అట్రాక్షన్ అయిపోయి మాయాజాలం అయిపోయి ఆ పండును కోసుకుని అమ్మ తినేసి కొన్ని పళ్ళు ఇటుకెళ్ళి ఆదాము కూడా ఇచ్చిందంట. కొన్ని పళ్ళు తినేసింది, మళ్ళీ ఆదాము కూడా ఇస్తే ఆదాము కూడా తీసుకుని ఈ ఎక్కడి అని అనకుండా అవి కూడా తినేసినట్టే. ఇప్పుడు వీళ్ళిద్దరికి ఏమొచ్చింది? ఇప్పుడు కళ్ళు తెరవబడ్డాయి. వెరీ గుడ్, మంచి పాయింట్ చెప్పు. కళ్ళు తెరవబడ్డాయి అంటే అప్పుడు కళ్ళు మూసుకున్నాడంటే కాదు, అంటే శారీరక సంబంధమైనటువంటి కళ్ళు తెరవబడ్డాయి. అంతవరకు వాళ్ళకి బట్టలు లేవు. ఎప్పుడైతే ఆదాము పండు తిన్నాడో, అవ్వమ్మ దేవుడు తినొద్దన్న పండును తిన్నాడో, ఆజ్ఞాతిక్రమే పాపము కనుక దేవుడు చెప్పిన మాటలు వినకుండా వారు తిన్నారో, వాళ్ళు కరువు తెరబడ్డాయి. వారికి సిగ్గు అనేది తెలిసింది. వాళ్ళని చూసి ఒకరిని చూసి ఒకరు సిగ్గుపడుతూ దాచుకుని చెట్ల మధ్యలోకి వెళ్ళి దాక్కున్నారు. మీరు నాకట్లు కాకుండా ఇప్పుడు నేను చెప్పినాను మాట, నాయనకట్లు కాకుండా జీసస్ రావాలి. జీసస్ ప్రతిరోజు వస్తారు కదా, జీసస్ ప్రతిరోజు వస్తున్నాడు. దేవుడు ప్రతిరోజు వచ్చి ఆదాము అవ్వ రండి, ఆదాము అవ్వ రండి అని చల్లగా మెల్లని స్వరంతో స్వీట్గా జీసస్ పిలుస్తుంటే ప్రతిరోజు ఆదాము అవ్వ వచ్చేవారు. కానీ ఆ రోజు రాలేదంట. మళ్ళా దేవుడు పిలుస్తా ఉన్నాడు, పిలు ఆదాము అవ్వ రండి నా దగ్గరికి. ఆదాము అవ్వ అని దేవుడు పిలిస్తే రావట్లేదంట. అప్పుడు ఏమైంది మీకు అంటే ఆదాము ముందుకు వచ్చి కనబడ్డాడంట. ఆదాము ముందుకు వచ్చి కనబడ్డాడంట. ఏమైంది మీకంటే, అయ్యా ఇదిగో మీరు నేను పండుగ చేసి ఎవరిచ్చారు నీకంటే, ఇదిగో నువ్వు నాకు ఇచ్చావు కదా ఒక అమ్మాయిని, ఆ అమ్మాయి నాకు తెచ్చిచ్చింది. అమ్మమ్మని అడిగాడంట, అమ్మా నీకు ఆ పండు ఎవరిచ్చారంటే, అదిగో తోట మధ్యలో ఉన్న సర్పము సాతాను మోసం వచ్చి ఇచ్చింది అంటనే. వీళ్ళిద్దరూ పండు తినేశారు కదా. అప్పుడు దేవుడు చెప్పాడట, భయపడకండి, అయితే మీరు నేను తినొద్దన్న పండు తిన్నారు కనుక ఈ ఏదైనా తోటలో నా సముఖాన మీరు ఉండడానికి అడుగులు కాదు, బయటకు వెళ్ళిపోండి అని చెప్పినప్పుడు వారు సిగ్గుతో ఉన్నారు కదా. ఆ అడవిలో ఉన్నటువంటి ఒక జంతువుని చంపి ఆ చర్మానితో వారికి చర్మపు చక్రాలు తొడిగి వారిద్దరిని జంటగా ఏదైనా తోటలో నుంచి దేవుడు పంపించాడు అనమాట. ఎత్తులు వెళ్ళిపోయారన్నమాట. ఏదైనా తోటలో నుంచి బయటకు వెళ్ళిపోయారు. ఒకవేళ మళ్ళా ఏదైనా తోటలోకి వస్తాయేమో అని ఏదైనా తోటను కాపలా కాయడానికి అగ్ని జ్వాల వంటి జ్యోతులు కూడా వేసే అక్కడ, దేవతలు కూడా వేసే అక్కడ పెట్టడం జరిగింది. ఎందుకంటే అప్పటి నుంచి కూడా ఆదాము అవ్వ బయటికి వెళ్ళి, ఇదిగో నేను కథ చెప్తుంటే చెమటడుతుంది కదా, లెసన్ చెప్తుంటే ఇలాగ చెమట ఊడిస్తేనే కానీ వారు తినడానికి ఆహారం వచ్చేది కాదు. అప్పటి వరకు ఏదైనా తోటటువంటి పళ్ళు పదార్థాలు అన్ని తింటూ నీరు తాగితే బతికోరు. ఆదాము బయటకు వెళ్ళిన తర్వాత, ఏదైనా తోట నుంచి బయటకు వెళ్ళిన తర్వాత అవ్వమ్మ చేసిన పాపం బట్టి భూమి శపించబడింది. ఆదాము చేసిన పాపం బట్టి భూమి శపించబడింది కనుక దేవుడు తినొద్దన్న పండును తిని ఆజ్ఞాతిక్రమే పాపం అనే ఆ వాక్యానుసారంగా వారు జీవించకుండా దేవుడు వ్యతిరేకం అయిపోయారు కనుక భూమి శపితమైపోయింది.
వాళ్ళు నాగలతో దున్నితేనే కానీ పంట వచ్చేది కాదు. అలాగే తిని తిని తాగుతూ వారు బిడ్డలను కూడా కన్నారు, కయ్యను ఏబెలు. అలాగ మనం అందరూ వచ్చాం. కాబట్టి పిల్లలు, ఈ కథ ద్వారా మీకు ఏమవుతుందంటే బైబిల్ కథ ద్వారా మనం దేవుని మాట వినాలి. వింటే మనం బ్రతుకుతాం, వినకపోతే మనం శపించబడతాము. అయినా యేసే కన్నవాడు కాబట్టి నీ కొరకు నా కొరకు ఆయన కలవలసిలో తన అమూల్యమైన ప్రాణాన్ని సిద్ధించి పాపంలో ఉన్నటువంటి మనల్ని మన దేవునితో సహవాసం చేయడానికి ఆయన మధ్యవర్తిగా వచ్చాడు. ఆ ప్రేమతో, ఆ ప్రేమమయుడు, ఆ కరుణామయుడు, ఆ దయామయుడు అటువంటి యేసయ్య ఈ మధ్యాహ్నం నిన్ను నన్ను ప్రేమతో పిలుస్తా ఉన్నారు. ఆయన దగ్గరికి రండి, మీ హృదయాన్ని ఆయనకి ఇవ్వండి, ప్రార్థన చేయండి, బైబిల్ చదవండి, సండే స్కూల్కి రండి, ఆరాధనకి రండి, ఆదివారం ఆరాధనలో పాల్గొనండి. ప్రతిరోజు దేవునితో సహవాసం చేస్తే మిమ్మల్ని తిరిగి ఆదాము క్షమించి ఏ రీతిగా తిరిగి తన దగ్గర తీసుకున్నారో మనల్ని కూడా ఆయన దగ్గర తీసుకుని మనకు కావాల్సిన ఇస్తాడు. ఈ 2024 సంవత్సరంలో దేవుడు మన చదువు విషయంలోను, ఉద్యోగ విషయంలోను, ప్రతి విషయంలోనూ సహాయం చేసి యేసయ్య నడిపించుడుగాక. ఆమె తల వంచడి మీ కొరకు నేను ప్రార్థన చేస్తాను.